నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. ఏపీలో ఎన్నికల ప్రచార సంగ్రామం తుది దశకు చేరుకుంది. ప్రధాన పార్టీల నేతలు, ప్రధాన పార్టీ నాయకులంతా కూడా వారి ప్రసంగాలకు పదును పెడుతూ ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో, మరికొన్ని గంటల్లో అని చెప్పాలి, వాళ్ళ నామినేషన్లు కూడా దాఖలు చేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకోవటానికి, లేదంటే ఆర్భాటంగా ఆ నామినేషన్ దాఖలు చేయటానికి ప్లాన్స్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఏపీ ఎన్నికల సినారియో కొనసాగుతూ ఉండగా వస్తున్న సర్వేలన్నీ కూడా కొంత టీడీపీ కూటమికి, జనసేన బీజేపీకి కలవరానికి గురి చేస్తున్నాయని చెప్పాలి. కూటమికి కాస్త చేదు అనుభవం తప్పేలా లేదు ఈసారి. 2014లో ఉన్న సిచ్యువేషన్స్ 2024లో లేవు అనే ఒక కఠోర వాస్తవాన్ని తేటతెల్లం చేస్తూ ఉన్నాయి. దాదాపు ఈ మధ్య కాలంలో వచ్చిన అనేక సర్వేలు ఒకవైపేమో టీడీపీ, జనసేన బీజేపీ కూటమికే అధికారం రాబోతుందని, ప్రజలంతా కూడా టీడీపీకి జై కొట్టబోతున్నారంటూ కూటమిని గెలిపించి అధికారంలో కూర్చోబెట్టబోతున్నారు అని చెప్పి అనేక సర్వేలు చూస్తూ ఉన్నాం. మరోవైపు వైసీపీది మరొకసారి అధికారం అంటూ, వైసీపీ అధికారంలోకి ఎందుకు వస్తుంది, ఎందుకు ప్రజలు ఆ పార్టీని గెలిపించకపోతున్నారు, ఎందుకు ఆ పార్టీకి మరొకసారి ప్రజలు గెలిపించే అవకాశం, ఆస్కారం ఉంది అనే విషయాలపైన కూడా తమ సర్వే రిపోర్ట్ని ఇస్తున్నాయి. జన్మత్ సర్వే అవ్వచ్చు, ఆత్మసాక్షి సర్వే అవ్వచ్చు, ఇలా నేషనల్ నుంచి లోకల్ అనేక సర్వే సంస్థలు, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన నాగన్న సర్వే కూడా కొంత ఐబాల్ అటెన్షన్ క్రియేట్ చేస్తోంది. నాగన్న సర్వే చాలా ప్రతిష్టాత్మకమనే చెప్పాలి. గతంలో నాగన్న సర్వేస్ అనేక ఎలక్షన్ పీరియడ్స్లో వాళ్ళ ప్రీ పోలింగ్ సర్వేస్తో వాళ్ళ సర్వే రిపోర్ట్స్ని బయటపెడుతూ ఉంటాయి. సో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన నాగన్న సర్వే కూడా అలాంటి క్యూరియస్ని కల్పిస్తోంది. ఎందుకు అంటే వాళ్ళు తీసుకున్న శాంపుల్ కలెక్షన్, వాళ్ళు తీసుకున్న డేటా అంతా కూడా ఒకసారిగా ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఒకసారి దాని డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ బేస్ లైన్ ఎలక్షన్ సర్వే 2024కి చేశారు. లోక్సభ ఎలక్షన్స్ 2024 ఫేజ్ 1కి సంబంధించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రధాన పార్టీలకి సంబంధించి జూన్ 4వ తేదీన జరగబోతున్న ఈ రిజల్ట్ని ఉద్దేశించి వాళ్ళు ఈ సర్వే చేసినట్లు ఇందులో తెలపడం జరిగింది. టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన, బీజేపీ, అలాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, ఈ 5 పార్టీలకి సంబంధించి కూడా వాళ్ళ సర్వేలో వాళ్ళు అనేక అంశాలపైన రీసెర్చ్ చేశారు. అనేక అంశాలకి సంబంధించి ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని, ప్రజల మూడ్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ చూడొచ్చు అనేక జిల్లాల యొక్క మ్యాప్ని కూడా ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ పల్స్ 2024 సర్వే స్టాటిస్టికల్ రిపోర్ట్ ఒకసారి ఇక్కడ వాళ్ళు ప్రజెంట్ చేశారు. వాళ్ళు ఇక్కడ చెప్తున్న దాని ప్రకారం conducted both level surveys in Andhra Pradesh with an aim to profile each assembly unit with respect to the voters and their voting preferences for next elections అని చెప్పి వాళ్ళు ఇలా ఒక 4 పాయింట్లను ఇవ్వడం జరిగింది. వి మేక్ షూర్ ఆల్ ద ఏజ్ గ్రూప్స్, అంటే అన్ని రకాల వయస్సు వాళ్ళని వాళ్ళు తీసుకున్నారు. అండ్ పురుషులు, మహిళలు, వృద్ధులు, అనేక వర్గాల వయసు వాళ్ళని కూడా ఈ శాంపుల్స్ కలెక్షన్లో వాళ్ళు తీసుకోవడం జరిగింది క్రైటీరియాగా అని చెప్పారు. రూరల్ అండ్ అర్బన్ మండల్స్ అండ్ విలేజెస్ కవర్ డ్యూరింగ్ ద ఫీల్డ్ సర్వే కవర్డ్ అని చెప్పి, రూరల్ అర్బన్లో మండల్ అంటే మండల స్థాయి, గ్రామ స్థాయి, జిల్లా స్థాయి వరకు కూడా వాళ్ళ సర్వేస్ని, వాళ్ళు శాంపుల్స్ని కలెక్ట్ చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇన్ఫర్మేషన్ ఆన్ ద లోకల్ లీడర్స్ విల్ బీ కలెక్టెడ్ టు ద ఎక్స్టెండ్ పాసిబిలిటీస్ అని చెప్పి ఇక్కడ అనేక విషయాలపైన వాళ్ళు బ్రీఫ్గా కొన్ని పాయింట్స్ పెట్టడం జరిగింది. ఈ సర్వే స్టాటిస్టిక్స్ ప్రకారం అసెంబ్లీ కవర్స్ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వాళ్ళు కవర్ చేసినట్టుగా, టోటల్ శాంపుల్ సైజ్ టేకెన్ దాదాపు వాళ్ళు ఇప్పటి వరకు కూడా తీసుకున్న శాంపుల్స్ కలెక్షను ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 600 శాంపుల్ తీసుకుంటే 1,05,000 మందిని వాళ్ళు పూర్తిగా 175 నియోజకవర్గాల్లో కూడా తీసుకున్నట్లు ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక ఒక్కసారి గ్రాఫ్ ప్రజెంటేషన్, గ్రాఫికల్గా వాళ్ళు చేసిన సర్వే యొక్క రిపోర్ట్ ఏ విధంగా ఉందో గ్రాఫ్లో కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. పూర్తిగా 49.90% గుడ్ అనే ఫీడ్బ్యాక్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే ఈ గుడ్ అనే ఫీడ్బ్యాక్ బ్లూ కలర్లో వాళ్ళు మార్క్ చేశారు, బ్యాడ్ అనే ఫీడ్బ్యాక్ గ్రీన్ కలర్లో మార్క్ చేయడం జరిగింది. యావరేజ్ 26% వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే ఈ పరిపాలన బాగుంది, ఈ ప్రభుత్వ పనితీరు బాగుంది అనేవాళ్ళు 49.90% ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రజలు వాళ్ళ మూడ్తో ఉన్నట్టు తెలుపుతుంది సర్వే.
24.10% బ్యాడ్ అంటే బాలేదు, అసంతృప్తితో ఉన్నాము అని చెప్పి 24% మంది చెప్తున్నారు. పర్లేదు ఒక మోస్తారుగా ఏదో అలా కొనసాగిస్తున్నారు. అటు మంచిగా లేదు, ఇటు చెడుగా కూడా లేదు. మిడిల్ ఆఫ్ ద మూడ్‌తో ఉన్నవాళ్ళు 26% ఉన్నారని చెప్పి ఈ మూడ్ ఆఫ్ ద సర్వే ద్వారా వాళ్ళు ఈ గ్రాఫ్‌ని ఇవ్వడం జరిగింది. అయితే ఈ గ్రాఫ్‌లో ఫ్యాక్టర్స్ విచ్ పీపుల్ కన్సిడర్ బిఫోర్ దే వోట్ ఇన్ కమింగ్ ఎలక్షన్స్ అంటే ఎలాంటి అంశాలను కన్సిడర్ చేశారు? వాళ్ళు ఎలాంటి అంశాలతో వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు? ఎలాంటి క్వెషన్స్‌కి వాళ్ళు సమాధానాలు ఇచ్చారు అనే పాయింట్స్‌పై కూడా ఇక్కడ వాళ్ళు సర్వే చేయడం జరిగింది. 1 పార్టీని చూసి ఓటు వేయబోతూ ఉన్నారా? ఎమ్మెల్యే క్యాండిడేట్‌ని చూసి ఓటు వేయబోతూ ఉన్నారా? సీఎం క్యాండిడేట్‌ని చూసి ఓటు వేయబోతూ ఉన్నారా? డెవలప్‌మెంట్ ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అభివృద్ధిని చూసి మీరు ఓటు వేయాలనుకుంటున్నారా? లేదంటే అక్కడున్న రాజకీయ నాయకుడి యొక్క కులం, లేదంటే అక్కడ ఆ రాష్ట్రాన్ని గానీ, ఆ నియోజకవర్గాన్ని పరిపాలిస్తూ ఉన్న రాజకీయ నాయకుల సామాజిక వర్గాలను ఆధారంగా చేసుకొని ఓటు వేయబోతున్నారా? ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఆరెంజ్ కలర్‌లో. సో, ప్రధానంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే క్యాండిడేట్‌కి 14.20% అంటే 14.20% ఎమ్మెల్యే క్యాండిడేట్‌ని చూసి మాత్రమే మేము ఓటు వేస్తాము. ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ బావుంటే మేము ఖచ్చితంగా వాళ్ళకి ఓటు వేసే అవకాశం ఉంది అని చెప్పి 14.20% మంది అభిప్రాయం తెలియజేశారు. ఇక సీఎం క్యాండిడేట్‌ని చూసి మేము ఓటు వేస్తాము అని చెప్పింది 37% మంది ఇక్కడ కనిపిస్తోంది. 37% పైగా ప్రజలు సీఎం క్యాండిడేట్‌ని చూసి మేము ఓటు వేస్తాము. సీఎం క్యాండిడేట్ యొక్క పనితీరు, వాళ్ళ నమ్మకం, వాళ్ళ విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్‌గా ఇక్కడ కనిపిస్తోంది. దాదాపు ప్రజలు 37%కి పైగా సీఎం క్యాండిడేటే ముఖ్యమనే వాళ్ళ సంఖ్య ఇక్కడ కనిపిస్తోంది. విత్ ఫిగర్స్ కూడా ఇచ్చారు. 37%గా అది ఉంది. ఇక డెవలప్‌మెంట్ అంశం కూడా ఇక్కడ ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో, ఈ డెవలప్‌మెంట్ 19.90 అదంటే దాదాపు 20% ప్రజలు డెవలప్‌మెంట్ కూడా అవసరమే, డెవలప్‌మెంట్ చేసిన వాళ్ళకి మా ఓటు ఉంటుంది, డెవలప్‌మెంట్ చేస్తారనే నమ్మకం ఎవరు కలిగిస్తారో వాళ్ళకి మా ఓటు వేస్తామని చెప్పి దాదాపు 20% అంటే ఒక అటు ఇటుగా 19.90% ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక క్యాస్ట్‌ని చూసి కుల, సామాజిక వర్గాల ఆధారంగా ఓటు వేస్తాం. మా నాయకుడు రెడ్డి అయితేనే మేము ఓటేస్తాం. మా నాయకుడు కమ్మ అయితేనే కమ్మ కాబట్టి మేము ఓటేస్తాం. లేదు మా నాయకుడు కాపు కాబట్టి కాపు నాయకుడు ఎవరుంటే వాళ్ళకే ఓటు వేస్తాము. మా సామాజిక వర్గమే ముఖ్యం అనుకునే వాళ్ళు ఏపీలో ప్రస్తుతం 10.80%గా మనకు కనిపిస్తూ ఉన్నారు. కేవలం వాళ్ళకి సీఎం క్యాండిడేట్ కాదు, వాళ్ళకి నాయకుడు కాదు, వాళ్ళకి అభివృద్ధి కాదు, సంక్షేమం కాదు. కేవలం కులం చూసి ఓటు వేసి సామాజిక వర్గాల వారీగా 10.80% దానికే మక్కువ చూపించినట్లు మనకు కనిపిస్తోంది. ఇక పార్టీ విషయానికొస్తే 15.40% మంది పార్టీకి కూడా వాళ్ళు కన్సిడరేషన్ చేశారు. పార్టీని చూసి ఓటు వేస్తాము అని చెప్పి. ఇక అదర్ థింగ్స్ ఇంకా మిగతా విషయాలను కూడా 2.10%గా వాళ్ళు ఇక్కడ కేటాయించడం జరిగింది. పీపుల్స్ చాయిస్ ఫర్ నెక్స్ట్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ కమింగ్ ఎలక్షన్స్. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు? ప్రజలు ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనే అభిప్రాయంతో ఉన్నారు? ప్రజలు ముఖ్యమంత్రిని ఎందుకు అతన్నే చేయాలి? అంటే అతన్నే మరొకసారి ఎన్నుకోవాలి, లేదు అంటే అతనికే ఓటు వేయాలనే అభిప్రాయంతో ఎందుకున్నారనే విషయాలపై కూడా వాళ్ళు సర్వే చేయడం జరిగింది. ఇక్కడ చాలా క్లియర్‌గా దాని డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. ఒకసారి అవి చూస్తే వైఎస్ షర్మిలకి సంబంధించి 1.84% మంది సీఎంగా చూడాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వైఎస్ షర్మిలని దాదాపు 1.84% మంది సీఎంగా చూడాలనుకుంటే, నారా చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే 37.12%గా ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడిని సీఎంగా చూడాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీ ప్రజల యొక్క మూడ్ ఇది. వాళ్ళు చాలా ఓపెన్ అప్ అయ్యి ఇచ్చిన శాంపిల్స్ కలెక్షన్‌లో నాగన్న సర్వే ద్వారా బయటపెట్టిన జెన్యూన్ రిపోర్ట్‌గా ఇది మనకు కనిపిస్తోంది. సో, ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలి అనుకుంటే వాళ్ళు చంద్రబాబు నాయుడిని ఎన్నుకోవాలంటే దాదాపు 37.12% చంద్రబాబు నాయుడికి జై కొట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక జగన్మోహన్ రెడ్డిని 51.24%గా మనం చూడొచ్చు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి 51.24% మంది ప్రజలు అంటే
పూర్తిగా హాఫ్ ఆఫ్ ద పోర్షన్ ఇక్కడ వీళ్ళందరిది కలిపితే 50కి దగ్గరగా చేరుతోంది. దానికి మించి 51.2 అంటే దగ్గర దగ్గర 52% ప్రజలు ఆంధ్రప్రదేశ్‌లో మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. మరొకసారి జగన్మోహన్ రెడ్డి సీఎం పీఠంలో కూర్చుంటే బావుండు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరొకసారి సీఎం జగనే కావాలి అని చెప్పి 52% మంది ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ 6.08% మాత్రమే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బావుండు అని చెప్పి 6.08% మంది ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక నారా లోకేష్ విషయానికి వస్తే 1.07% మాత్రమే, అంటే పవన్ కళ్యాణే 6.08% మంది ఎక్కువగా లోకేష్ కంటే పవన్కి జై కొడుతూ ఉన్నారు సీఎం క్యాండిడేట్గా. కానీ లోకేష్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నారు. జాతీయ పార్టీ అయిన టీడీపీ పార్టీకి ఉపాధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు. ఒక మంత్రిగా పనిచేశారు అండ్ మంగళగిరిలో రెండోసారి ఇప్పుడు బరిలోకి దిగబోతూ ఉన్నారు. తమ అభిప్రాయం తెలుసుకున్నప్పుడు లోకేష్కి 1.07 దగ్గర దగ్గర 1.5% కూడా ప్రజలు నారా లోకేష్కి జై కొట్టని పరిస్థితి. అతన్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్న వాళ్ళ సంఖ్య చాలా చాలా అత్యల్పమని చెప్పాలి. కంపారిటివ్లీ పవన్ కళ్యాణ్ ఇక్కడ మనం చూస్తే ఈ ఇద్దరికి దాదాపు 5% తేడా ఉంది. 6% ప్రజలు పవన్ కళ్యాణ్ సీఎం చేయాలనుకుంటే లోకేష్ని మాత్రం 1% మంది ప్రజలు మాత్రమే ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. అది కూడా టీడీపీలోనే ఒక వర్గం అయి ఉంటుంది. ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్న టీడీపీ కార్యకర్తలంతా కూడా తన నాయకత్వానికి జై కొడితే మేబీ ఇలాంటి రిపోర్ట్ వచ్చేది కాదేమో అని మనం చూస్తే అర్థమవుతుంది. సో ఇది నారా లోకేష్కి పవన్ కళ్యాణ్కి ఇక్కడ మనకి కనిపిస్తున్న కాన్ఫ్లిక్ట్. దాదాపు 5% వ్యత్యాసం వీళ్ళిద్దరికీ కొనసాగుతూ ఉంది. ఇకపోతే వీళ్ళెవ్వరూ కాదు, ఇంకెవరైనా కొత్త క్యాండిడేట్ వస్తే, ఇంకెవరైనా ముఖ్యమంత్రిగా బరిలోకి దిగితే వాళ్ళని సీఎంగా చూసే అవకాశం ఉంది అనే విషయం పైన కూడా వీళ్ళు సర్వే చేయడం జరిగింది. ఆ కేటగిరీ 2.66%గా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. సో హైయెస్ట్ ముఖ్యమంత్రిగా ఏపీ రాష్ట్ర ప్రజలు చూడాలనుకుంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, ఆ తర్వాత వైఎస్ షర్మిల, ఆ తర్వాత నారా లోకేష్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి కుమారుడు, షర్మిల ఒక ముఖ్యమంత్రి కూతురు, చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి అల్లుడు, నారా లోకేష్ ఒక ముఖ్యమంత్రికి కొడుకు, మరొక మాజీ ముఖ్యమంత్రికి మనవడు. అయినా కూడా షర్మిల కంటే పవన్ కళ్యాణ్ కంటే అత్యంత తక్కువగా ప్రజల నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి నారా లోకేష్ అయి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం చాలా చాలా లీస్ట్ కౌంట్లో ఇక్కడ కనిపిస్తోంది. అది కేవలం 1.07%కే పరిమితమైంది. సో దిస్ ఈజ్ వాట్ నాగన్న సర్వే ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం తెలుస్తుంది. ఇక ఓవరాల్గా స్టేట్ వైడ్కి వస్తే వైఎస్ఆర్సీపీ ఓవరాల్ స్టేట్ వైడ్ 41 నుంచి 51% ఓట్ షేర్ని సాధించే అవకాశం ఉందని చెప్పి వాళ్ళ సర్వే రిపోర్ట్లో వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 45 నుంచి 46% వాళ్ళకు ఓవరాల్గా రాష్ట్రం మొత్తం ఓట్ నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ 0.8 నుంచి 1% మాత్రమే పరిమితం కాబోతోంది. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో పాగా వేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అక్కడ చాలా ప్రయత్నాలు చేస్తోంది. షర్మిలను పీసీసీ ప్రెసిడెంట్గా అక్కడ పెట్టారు. ఆమె ప్రచారంలో దూసుకెళ్తోంది. అక్కడ 0.8 నుంచి 1% మాత్రమే కాంగ్రెస్ తమ ప్రభావం చూపించబోతుందని చెప్పి ఈ సర్వే ఇచ్చింది. ఇక అదర్స్ ఇందులో ఇండిపెండెంట్ పార్టీస్ ఉండొచ్చు, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉండొచ్చు, ఎన్నో సామాజిక వర్గాలుగా మిళితమై ఉన్న అనేక చిన్న చిన్న పార్టీస్ యొక్క సమూహం కూడా అవ్వచ్చు. అదర్స్ని 2.5 నుంచి 3.5 వరకు కూడా ఇందులో వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కువగా ఓట్లు సాధించే పార్టీ వైఎస్ఆర్సీపీకి ఉంది. అది దాదాపు 51%గా ఉండే అవకాశం ఉంది అని చెప్పి నాగన్న సర్వే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఓట్ షేర్ ఒకసారి ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంది, ఉత్తరాంధ్ర, రాయలసీమ రీజియన్స్ కూడా ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. రాయలసీమలో వైఎస్ఆర్సీపీ ఓట్ షేర్ విషయానికి వస్తే 52 నుంచి 54% వాళ్ళ ఓట్ షేర్, అంటే చాలా హైయెస్ట్ అని చెప్పాలి. రాయలసీమలో రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర చేశారు. గతంలో కూడా
క్లీన్ స్వీప్ చేశారు. ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు కుప్పంలో మినహా ఎక్కడా కూడా టీడీపీ తమ ప్రభావం చూపించలేకపోయింది 2019 ఎలక్షన్స్‌లో. ఇప్పుడు 2024లో కూడా అదే సినారియో, అదే హిస్టరీ మళ్ళీ రాయలసీమలో క్రియేట్ చేస్తామని చెప్పి వైఎస్ఆర్‌సీపీ చెప్తూనే వస్తోంది. ఆ దిశగానే సర్వేస్ కూడా వాళ్ళ రిపోర్ట్‌ని ఇస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు 52-54% రాయలసీమలో ఓట్ షేర్ నమోదవబోతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. జనసేన కంటెస్టింగ్ సీట్స్‌లో కూడా 41-42% ఓట్ షేర్ నమోదయ్యే అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ ఉంది. ఉత్తరాంధ్ర, కోస్టా ఏరియాలో 49-51% ఓట్ షేర్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ కంటెస్ట్ చేస్తున్న అనేక చోట్ల, అనేక నియోజకవర్గాల్లో 45-46% ఓట్ షేర్ గెయిన్ అయ్యే అవకాశం ఉందని చెప్పి నాగన్న సర్వే చెప్తుంది. ఇక బీజేపీ కంటెస్ట్ చేస్తూ ఉన్న నియోజకవర్గాలు 39-40% సీట్లకి పరిమితమయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్తోంది. ఇక స్టేట్ పల్స్ డిస్ట్రిక్ట్ వైజ్‌గా ఒకసారి ఇక్కడ చూసినట్లయితే శ్రీకాకుళంలో వైఎస్ఆర్‌సీపీ 6 సీట్లు దక్కించుకోబోతుందని, టీడీపీ కూటమి 2 టఫ్ ఫైట్ కీన్ కంటెస్ట్ 2 చోట్ల ఉంది. విజయనగరం వైఎస్ఆర్‌సీపీ 7, కూటమి 1 టఫ్ ఫైట్ 1గా ఇచ్చారు. విశాఖపట్నంలో 5 వైఎస్ఆర్‌సీపీకి, 6 కూటమికి ఇచ్చారు. అలాగే టఫ్ ఫైట్ 4 అక్కడ చాలా కీన్ కంటెస్టెంట్ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కాపులు చాలా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో అంటే జిల్లాల్లో విశాఖపట్నం 1. విశాఖపట్నంలో గతంలో అనేక మారిన పరిస్థితుల్లో వైఎస్ఆర్‌సీపీ ఎక్కువ సీట్లు దక్కించుకోవాలని చెప్పి అనేక మార్పులు, చేర్పులు చేసింది. ఆఫ్‌కోర్స్ మంత్రి అమర్నాథ్‌ని కూడా అక్కడ అనకాపల్లి నుంచి గాజువాక పంపించారు. అక్కడ కూడా వైసీపీ ఇప్పుడు 5 సీట్లు దక్కించుకునే అవకాశం ఉందని సర్వే చెప్పింది. అదనంగా 1 సీట్ ఎక్స్‌ట్రాగా కూటమి అంటే 6 సీట్లు కూటమి దక్కించుకునే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే చెప్తోంది. ఈస్ట్ గోదావరిలో వైసీపీ 6, కూటమి 8, కీన్ కంటెస్ట్ 5 కొనసాగుతుంది. వెస్ట్ గోదావరిలో వైసీపీ 6, జనసేన, టీడీపీ కూటమి 5, కీన్ కంటెస్ట్ 4 చోట్ల ఉందని ఈ సర్వే చెప్తోంది. ఇక కృష్ణా విషయానికి వస్తే వైఎస్ఆర్‌సీపీకి 6 ఇచ్చారు, జనసేన కూటమికి 6, అలాగే టఫ్ ఫైట్ 4గా ఇచ్చారు. ఈక్వల్‌గా కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ 2 కూడా 6 చెరి సమానంగా. కృష్ణా జిల్లా విషయానికి వస్తే ఇక్కడ ఈ సర్వే రిపోర్ట్ ఆధారంగా చెప్తున్నారు ఎక్కువగా రాజధాని భూముల అంశంతో కూడుకున్న నియోజకవర్గాలు ఈ కృష్ణ. అనేక క్యాపిటల్ ఇష్యూస్, సమస్యలతో గత 5 ఏళ్ల కాలం ప్రభుత్వము ప్రతిపక్షం వైపు ఒక వార్ కొనసాగింది. అలాంటి ఒక అర్బన్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న ఈ కృష్ణా డిస్ట్రిక్ట్‌లో చెరి సమానంగా వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ సీటు దక్కించుకోబోయే అవకాశం ఉంది అని చెప్పి ఈ సర్వేలో చూసిన విషయాలను బట్టి అర్బన్ పాపులేషను, అలాగే 3 రాజధాని అంశం ఏదైతే ఉందో 3 క్యాపిటల్ ఇష్యూస్‌కి కృష్ణా జిల్లా వాసులు కూడా జై కొట్టినట్లు కనిపించే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఇక్కడ సర్వేలలో దాదాపు చాలా తక్కువగా కనిపించాలి. ప్రీ పోల్ సర్వే కాబట్టి ఒకవేళ రాజధాని అంశం నెగెటివ్ అయ్యి నిజంగానే టీడీపీ చేసిన ప్రచారంలో వాస్తవం ఉండుంటే, అసలు అమరావతి క్యాపిటల్ లేకుండా ప్రజలు ఆమోదం తెలపకపోయి ఉంటే ఇక్కడ ఈ కౌంట్ అనేది చాలా తక్కువ ఉండాలి. కానీ వైఎస్ఆర్‌సీపీకి 6 ఇచ్చారు, కూటమికి 6 ఇచ్చారు. కీన్ కంటెస్టెంట్ అక్కడ టఫ్ ఫైట్ 4 నియోజకవర్గాల్లో ఉందని ఇచ్చారు. గుంటూరు విషయానికి వస్తే 8 వైసీపీ, 4 కూటమి, 5 కీన్ టఫ్ ఫైట్ ఉందని చెప్తూ ఉన్నారు. ప్రకాశం విషయానికి వచ్చిన 8 వైఎస్ఆర్‌సీపీ. అలాగే ఇక్కడ మరొక విషయం, గుంటూరులో కూడా వైసీపీకి 8 ఇచ్చారు. చాలా హైయెస్ట్ ఫిగర్ ఇది. గుంటూరు కూడా చాలా హాట్ సీట్స్ అని చెప్పాలి. ఎక్కువగా కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం ఉండే నియోజకవర్గాలు ఈ గుంటూరు, కృష్ణ. అలాంటి చోట్ల వైసీపీకి అత్యధికంగా సీట్లు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఈ రాజధాని ఎఫెక్ట్ అనేది ఆ నియోజకవర్గాల్లో లేదు అనేది మనకి కనిపిస్తోంది. సో గుంటూరులో కూడా ఇదే సిచ్యువేషన్. ఇంకా ప్రకాశంలో వైసీపీకి 8, కూటమికి 2, టఫ్ ఫైట్ 2 ఉన్నాయి. నెల్లూరు విషయానికి వస్తే వైసీపీకి 9 ఇచ్చారు, టీడీపీకి 0 ఇచ్చారు. టఫ్ ఫైట్ 1 నియోజకవర్గంలో ఉందని చూపిస్తున్నారు. చిత్తూరులో 10 వైసీపీ కొట్టబోతున్నట్లు చెప్తున్నారు. అలాగే కూటమికి 2, టఫ్ ఫైట్ 2 ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. అనంతపూర్ విషయానికి వస్తే వైసీపీ 9, కూటమి 3, అలాగే టఫ్ ఫైట్ 2 నియోజకవర్గాల్లో ఉందని చెప్తున్నారు. కర్నూలు విషయానికి వస్తే 13 వైసీపీకి ఇచ్చారు, కూటమికి 0, టఫ్ ఫైట్ 1 నియోజకవర్గంలో ఉందని చెప్తున్నారు. కడప విషయానికి వస్తే 10కి 10
కడప నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ దక్కించుకోబోతుందని చెప్పి సర్వే రిపోర్ట్‌లో చెప్తున్న వాస్తవం. టీడీపీ కూటమికి ఒక్క సీటు కూడా కడపలో వచ్చే అవకాశమే లేదు అని చెప్పి ఈ సర్వే రిపోర్ట్ తేల్చేసింది. గతంలో కూడా పూర్తిగా 2019లో క్లీన్ స్వీప్ చేసింది కడప నియోజకవర్గం. మళ్ళీ అదే రికార్డ్‌ని వైసీపీ మళ్ళీ బ్రేక్ చేసే అవకాశం, తమకు తామే ఆ రికార్డ్‌ని క్రియేట్ చేసుకునే అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో 103 సీట్లు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. 39 టీడీపీ కూటమికి ఇచ్చారు. ఇంకా 33 నియోజకవర్గాల్లో అత్యంత కీన్ కంటెస్ట్ అంటే చాలా టఫెస్ట్ సిట్యుయేషన్ ఉంది అని చెప్పి 33 నియోజకవర్గాల్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ విల్ విన్ ఇన్ 21 పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ అలయన్స్ మేబీ విన్ 4-5 కాన్స్టిట్యుయెన్సీస్ అని చెప్పి ఇచ్చారు. పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా చూస్తే ఎంపీలు 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఏపీలో ఆ 25 ఎంపీ స్థానాల్లో 20-21 నియోజకవర్గాల్లో 21 పార్లమెంట్ సీట్లను వైసీపీ గెలుస్తుందని, 4-5కి టీడీపీ కూటమి పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో స్టాటిస్టిక్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఎలాంటి ఏజ్ గ్రూప్తో ఈ సర్వే చేశారు, ఎలాంటి వయసున్న వారిని ప్రశ్నలు అడిగి వాళ్ళు ఈ డేటా కలెక్ట్ చేశారు అనేది క్లియర్ కట్గా ఇది పూర్తిగా జెండర్ వైజ్, ఎడ్యుకేషన్ వైజ్, ఏజ్ వైజ్ దశల వారీగా వీళ్ళు తీసుకున్న శాంపుల్స్ అన్నీ కూడా క్లియర్గా ట్రాన్స్పరెన్సీతో ఈ రిపోర్ట్ అంతా బయటపెట్టారు. ఏజ్ గ్రూప్ ఇక్కడ 18-25 సంవత్సరాలు, కూటమికి సంబంధించి వాళ్ళు వచ్చిన ఓట్ షేర్ని కూడా పెట్టారు ఏజ్ వైజ్గా. కాంగ్రెస్ క్యాండిడేట్కి ఎంతమంది జై కొట్టారు, వైసీపీకి ఎంతమంది, టీడీపీకి ఎంతమంది. ఎక్కువగా ఇక్కడ చూడొచ్చు 18-25 సంవత్సరాలు ఉన్న వయసు వాళ్ళు టీడీపీ కూటమికి జై కొడుతున్నారు. 49.27% ప్రజలు లేదంటే యువకులంతా కూడా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే బాగుండు అనే అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మెజారిటీ ఆఫ్ ద యంగ్స్టర్స్ 26-35 వయసున్న 26 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసున్న వాళ్ళంతా మళ్ళీ వైసీపీకి జై కొడుతున్నారు. 52.31% వాళ్ళు తమ అభిప్రాయాన్ని వైసీపీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ జెండర్ వైజ్ ఇచ్చారు. ఫీమేల్ ఎక్కువగా మహిళలు 55.50% జగనన్న గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయితే బాగుంటుందని చెప్పారు. మేల్ 51.30% మంది జగన్ సీఎం అయితే బాగుంటుంది అని. ఆ తర్వాతనే చంద్రబాబు నాయుడు గారి గురించి తమ అభిప్రాయం చెప్పడం జరిగింది. ఇక ఎక్కువగా 1వ క్లాస్ నుంచి 9వ తరగతి విద్యార్థులంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. వీళ్ళు ఫస్ట్ టైం ఐ థింక్ ఎడ్యుకేషన్ వైజ్గా కూడా అంటే చదువుకునే వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు తమ సర్వేని, చదువుకుంటున్న పిల్లల దగ్గర కూడా వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించడం ఇట్స్ డిఫరెంట్ థింగ్ అని చెప్పాలి. సో 9వ తరగతి విద్యార్థుల వరకు కూడా అభిప్రాయం అడిగారు. మీకు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కావాలా, జగన్ గారు కావాలా అంటే 9వ తరగతి పిల్లల వరకు కూడా 55.37% జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే బాగుండనే అభిప్రాయాన్ని ఆ పిల్లలు వ్యక్తం చేసినట్లు కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చేసాము, పూర్తిగా వాళ్ళ భవిష్యత్తుని మారుస్తున్నాము అని చెప్పి పదే పదే ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి వైసీపీ గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది. దానికి ఇది ఒక నిదర్శనంగా కూడా చెప్పుకోవాలి. ఇక డిగ్రీ స్థాయి వ్యక్తులు, గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అంతా కూడా అగైన్ 50% జగన్కి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. 47% మంది చంద్రబాబుకు మద్దతు తెలిపారు. లిటరేట్ పీపుల్ అంతా కూడా 55% మంది జగన్కి అనుకూలంగా చెప్తే 43% మంది చంద్రబాబుకు చెప్పారు. ఇలా అనేక రకాల అభిప్రాయాలు ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక ఆక్యుపేషన్ వైజ్గా కూడా అంటే ఏ వృత్తుల్లో ఉన్నవాళ్ళు అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ హాస్పిటాలిటీ, అగ్రికల్చర్, బిజినెస్, జర్నలిస్టులు, లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఇలా అనేక వర్గాల్లో కూడా వాళ్ళు ఈ శాంపుల్ కలెక్షన్ చేశారు. సో ఈ శాంపుల్ కూడా డేటా వైజ్గా ఇచ్చారు. వ్యవసాయం చేసుకునే వాళ్ళు అత్యధికంగా 62% మంది ప్రజలు వ్యవసాయం చేసుకునే వాళ్ళు, రైతులు, రైతు కూలీలు, పంట పొలాలు ఉన్నవాళ్ళు అంతా కూడా జగన్ ముఖ్యమంత్రిగా చేయాలని ఇక్కడ కోరుకున్నారు. సో ఇంకా వివిధ వర్గాల్లో పనిచేస్తూ ఉన్న ఇతర సెక్టార్స్లో పనిచేస్తున్న వాళ్ళంతా కూడా వాళ్ళ అభిప్రాయం తెలియజేసినట్టు ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో కుల సామాజిక వర్గాల వారీగా కూడా వీళ్ళు చేయడం జరిగింది. బీసీలు ఎక్కువగా 52.20% మంది వైసీపీని అధికారంలోకి తేవాలని కోరుకున్నట్లు అర్థమవుతోంది. బీసీ నినాదం చాలా గట్టిగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ రెడ్డిలు ఉన్నా అక్కడ
వాళ్ళని పక్కన పెట్టి బీసీలకు అవకాశం కల్పించారు. మైనారిటీలకు అవకాశం కల్పించారు. సో, బీసీ సామాజిక వర్గంలో 52.29% మంది ప్రజలు ముఖ్యమంత్రి జగన్ అని, వైఎస్ఆర్‌సీపీ వస్తే బాగుంటుందని అభిప్రాయం తెలియజేశారు. ఇక కూటమికి 46.59 ఇచ్చారు. కాంగ్రెస్‌కి 0.87% ఇచ్చారు. క్రిస్టియన్స్‌లో కూడా 57% వైసీపీకి అనుకూలంగా చెప్పారు మద్దతు. 41% కూటమికి. మైనారిటీస్ విషయానికొస్తే అగైన్ మళ్ళీ 56% వైసీపీకి మద్దతుగా అభిప్రాయం చెప్పారు. 41% మంది కూటమికి అభిప్రాయం చెప్పారు. ఇక ఓసీలు ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అనేక బీసీ, మైనారిటీ, క్రిస్టియన్స్ అంతా కూడా వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగా వాళ్ళ మద్దతును తెలిపారు, అభిప్రాయం చూపిచ్చారు. బట్ ఓసీ చూడండి. ఓసీ అనేక వైశ్యాసు, బ్రాహ్మిన్స్ అవ్వచ్చు, అలాగే కమ్మలు, కాపులు, ఇతర ఓసీ కేటగిరీస్ అన్నీ కూడా 51% మంది, అంటే దగ్గర దగ్గర 52% మంది టీడీపీ కూటమికి అనుకూలంగా వాళ్ళ మద్దతును తెలిపారు. ఇక్కడ 47.17%గా వైసీపీకి తమ మద్దతును తెలిపారు. అంటే మెజారిటీ ఆఫ్ ద అగ్ర కులాలు, మెజారిటీ ఆఫ్ ద ఓసీ కేటగిరీ అంతా కూడా కూటమికి మద్దతు తెలుపుతున్నట్టు కనిపిస్తోంది. ఈ విషయంలో జగన్‌కి కొంత ఎఫెక్ట్ పడేలాగా కనిపిస్తోంది. ఇక ఎస్సీ, ఎస్టీల విషయానికొస్తే వైసీపీకి మళ్ళీ వాళ్ళ మద్దతు ఉంటుందని కూడా ఈ సర్వే రిపోర్ట్‌లో వాళ్ళు చెప్పడం జరిగింది. సో, దిస్ ఈజ్ ఆర్. మళ్ళీ వాళ్ళు తీసుకున్న సామాజిక వర్గాల్లో ఇక్కడ సబ్ కాస్ట్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. బలిజ, బ్రాహ్మిన్, చాకలి, చారి, చౌదరి, క్రిస్టియన్, గౌడ, కమ్మ, కాపు, క్షత్రియ, కుమ్మరి, కుర్మ, లంబాడి ఇలా అనేక కులాలకి సంబంధించి ఆ ఉపకులాలైతేనేమి, ప్రధాన కులాలైతేనేమి, ఆ కులాల్లో ఉన్న అభిప్రాయాన్ని కూడా వాళ్ళు తీసుకుని ఇక్కడ వాళ్ళ డేటాని ఇవ్వడం జరిగింది. సో, చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ ఇది. చాలా వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ పెట్టారు. ఎక్స్‌క్లూజివ్‌గా వాళ్ళు నంబర్స్ కూడా ఇక్కడ డిస్‌ప్లే చేస్తూ ఉన్నారు. నాగన్న సర్వే ఈస్ ద మోస్ట్ అథెంటిక్ సర్వే అని చెప్పాలి. గతంలో అనేక సర్వేస్ వాళ్ళు ఇవ్వడం దాదాపుగా నిజమయ్యాయి. అండ్ చాలా అక్యురస్‌గా ఉంటుంది. ని చాలా వాస్తవానికి దగ్గరగా ఉంటుంది ఈ నాగన్న సర్వే. ఇప్పుడు మరొకసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని, జగన్‌కి ఏపీ ప్రజలు పట్టం కడతారని చెప్పి తమ గ్రాఫ్‌ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంకా పోలింగ్‌కి, రిజల్ట్‌కి ఎన్నో రోజులు లేదు. తుది అంకానికి చేరుకున్న ఈ ఎన్నికల యుద్ధంలో గెలుపు ఎవరికి ఉండబోతోంది? ఈ సర్వే రిపోర్ట్‌లు ఎంతవరకు నిజం కాబోతున్నాయనేది వేచి చూడాలి.